తూర్పుగోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు. కోరుకొండ అనడానికి కారణం ఏమిటంటే ధాన్యాన్ని రాశిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది. ఇప్పటికీ మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఎడుతూ తల పక్కకి తిప్పితే కనపడుతుంది కోరుకొండ. ధాన్యపు రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి. అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి. బంగారం తయారు చేసే స్పర్శవీధి అక్కడ దొరికేది కాబట్టి స్వర్ణగిరి. అక్కడ వేదముల యొక్క నాదము వినపడుతుండేది. ఎందరో దేవతలు వచ్చి భజన చేసేవారు కాబట్టి వేదగిరి. కోరుకొండ ఇన్ని పేర్లతో ఉండి లక్ష్మీ నృసింహస్వామి అక్కడ స్వయంభూగా వెలిశారు. చిత్రం ఏమిటంటే అక్కడ వెలిసినటువంటి నరసింహస్వామిని మొట్టమొదట గుర్తుపట్టి పూజ చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందో తెలుసా? భద్రాచలంలో పోతల తమ్మక్కలాగా ఒక పశువుల కాపరి భార్య అయినటువంటి స్త్రీ, ఆమె పేరు లక్ష్మి.